రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర విజిలెన్స్ కమిషన్ నివేదిక, జాతీయ డ్యాంల భద్రతా ప్రాధికార సంస్థ ఇచ్చిన నివేదికలపై చర్చించనున్నారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్న క్రమంలో ఆదర్శ రైతులను నియమించే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. రైతు వేదికలకు ఆదర్శ రైతులకు ఇన్ఛార్జీలుగా నియమించారు. భూసార పరీక్షల నిర్వహణ కిట్లు వారి ఆధీనంలో ఉంచడం, వ్యవసాయ అంశాలపై రైతులతో అవసరమైనప్పుడల్లా సమావేశాలు నిర్వహించి వారికి సూచనలు ఇచ్చే విధంగా వారిని నియమిస్తానన్నారు. ఆదర్శ రైతులకు గౌరవ వేతనం మాత్రం ఇవ్వడం సాధ్యం కాదని సీఎం స్పష్టం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు సమాచారం. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ఇటీవల మంత్రులు జిల్లాలో పర్యటించిన సమయంలో వచ్చిన అభిప్రాయాలపై చర్చించనున్నారు. పథకం ఎంపికలో ఎలాంటి పారదర్శకత కొనసాగించాలన్న దానిపై చర్చించడంతో పాటు ఈ పథకాన్ని ఎప్పటి నుంచి ప్రారంభించాలన్న దానిపై మంత్రివర్గ స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులు ఆందోళన బాటలో ఉన్న సమయంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ నేతృత్వంలో లోకేష్ కుమార్, కృష్ణ భాస్కర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వం కమిటీ గత వారం తన నివేదికను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు అందించింది. ఈ నివేదికపై చర్చించి ఆర్థికపరమైన భారం పడే అంశాలను ప్రస్తుతానికి పక్కన పెట్టి ఆర్థికేతర అంశాలను ఆమోదించేలా చర్చించనున్నట్లు తెలుస్తుంది. అయితే 5 కర్వు భత్యాలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని క్లియర్ చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఒక డిఏ అయినా క్లియర్ చేసే అవకాశం లేకపోలేదన్న చర్చ జరుగుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సల్మాన్ రాజ్ అందిస్తారు. సల్మాన్ రాజ్, చెప్పండి. మానస, తెలంగాణ కేబినెట్ సమావేశం కొన్ని గంటల్లో ప్రారంభించి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఒక 5 అంశాలనైతే 5 అంశాల మీద చర్చించే అవకాశం ఉంది. ఈ యొక్క 5 అంశాల్లో ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు పైన, అదే విధంగా భూభారతి, ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ యువ వికాసం, అదే విధంగా దీనికి సంబంధించి ఉద్యోగుల డిఏ, అదే విధంగా ఈ యొక్క వర్షాకాల సీజన్ ప్రారంభమవుతుంది. ఈ యొక్క ఎరువులు రైతులకు ఇచ్చే సూచనల మీద ముఖ్యంగా ఈ యొక్క కేబినెట్ సమావేశం దీంట్లో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క ముఖ్యంగా ఈ 5 అంశాలపైనే దృష్టి సారించారు. మిగతా వాటి మీద ఏదైనా కొన్ని మంత్రులు సూచనలు ఇస్తే దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని వాటిని కూడా పరిష్కారం చేసే విధంగా మాత్రం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు పైన 5, 6, 11 అంటే రేపటి దినాన ఈ యొక్క ఈటల రాజేందర్ పిసి ఘోషల్ కమిషన్ ఎదుట హాజరు కానున్నారు. దానికి సంబంధించి కూడా ముఖ్యంగా దాని మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వారు చెప్పే విధానం ఎట్లా ఉంది, మనము ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలనే దాని మీద మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టు మీద చర్చించే అవకాశం ముఖ్యంగా కనబడుతుంది. ఎందుకంటే 1000 కోట్లు ఖర్చు పెట్టి ఆ యొక్క 1000 కోట్లతోటి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే అది ఎందుకు పనికిరాకుండా ఉన్నది, దాంట్లో నీళ్లు కూడా ఆపడం లేదు అనేది మాత్రం కొంత దీని మీద ముఖ్యంగా చర్చించనున్నారు. అదే విధంగా రాష్ట్ర విజిలెన్స్ కమిషన్ నివేదిక, జాతీయ డ్యాంల భద్రతా ప్రాధికార సంస్థ ఇచ్చిన నివేదికలపై చర్చించనున్నారు. ముఖ్యంగా వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్న క్రమంలో ఆదర్శ రైతులను నియమించే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. రైతు వేదికలకు ఆదర్శ రైతులను ఇన్ఛార్జీలుగా నియమించే అవకాశం ఉంది. భూసార పరీక్షల నిర్వహణ కిట్లు వారి ఆధీనంలో ఉంచడం, వ్యవసాయ అంశాలపై రైతులతో అవసరమైనప్పుడల్లా సమావేశాలు నిర్వహించి వారికి సూచనలు ఇచ్చే అవకాశాన్ని కూడా చర్చించనున్నారు. అదే విధంగా సాదా బైనామా కూడా వాటి మీద కూడా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ప్రభుత్వం చెప్పిన విధంగా ఖచ్చితంగా ధరని పాతాళంలో బంగాళాఖాతంలో తొక్కి పారేస్తామనే విధంగా ఆ యొక్క ధరని తీసేశారు. ధరని తీసేసిన తర్వాత భూభారతి
ఆ చట్టాన్ని తీసుకొచ్చారు. దాన్ని కూడా కొన్ని ఇప్పటి వరకు కొన్ని మార్పులు చేర్పులు చేసే విధంగా, ఎందుకంటే ఆ రైతులు ఇచ్చే వినతి పత్రాలు లేకుంటే వాటిని సమస్య పరిష్కరించే విధంగా ఎలాంటి నిర్ణయాలు, కొత్త నిర్ణయాలు తీసుకోవాలి, దాంట్లో ఎలాంటి నిర్ణయాలు ఆమోదించాలనే దాని మీద కూడా అది భూభారతి మీద చర్చించే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, ఇందిరమ్మ ఇల్లు, భూభారతి మీద స్పష్టంగా ప్రజల వద్దకు వెళ్తే వారు ఇచ్చిన వినతి పత్రాలను మనం ఏ విధంగా పరిష్కరించాలి. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే రాష్ట్రంలో మొత్తం ఇన్ఛార్జి మంత్రులు కానీ, జిల్లాల మంత్రులు కానీ సదస్సులు నిర్వహించారు. సదస్సులలో వారు ఇచ్చిన వినతి పత్రాలు ఏ విధంగా ఉన్నాయి, వాటిని సమస్య పరిష్కరించే విధంగా ఈ యొక్క ప్రణాళికలు అయితే సిద్ధం చేసుకున్నారు. ఖచ్చితంగా చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు జరగకుండా ఖచ్చితంగా నిరుపేదలను గుర్తించి వారికి ముందుగా ఇవ్వాలి. ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లు అనేది నిరంతర ప్రక్రియ. భూభారతి కూడా అంటే ధరణిలో చాలా మంది రైతులు ఇప్పటి వరకు కూడా వారికి సంబంధించి కొన్ని ఎకరాలు వారి యొక్క పట్ట బుక్కులలో ఇప్పటి వరకు పేరు నమోదు కాలేదు. అలాంటి వాటిని కూడా ఈ యొక్క భూభారతిలో పొందుపరిచి వారికి రైతులకు న్యాయం చేసే విధంగా మాత్రం దాని మీద కూడా చర్చించే అవకాశం ఉంది. అదే విధంగా రాజీవ్ యువ వికాసం అంటే మొదట్లో ఈ యొక్క రాజీవ్ యువ వికాసానికి చాలా మంది దరఖాస్తులు చేసుకోరేమో అనే ఆలోచనతోటి ప్రభుత్వం ఉంది. కానీ సుమారు 20,000కు పైగా ఆ యొక్క దరఖాస్తులు వచ్చిన ఆ యొక్క దరఖాస్తులను ఏ విధంగా పరిష్కారం చేయాలి, ముందుగా 50,000, 1,00,000, 2,00,000, 4 లక్షలు అంటే ఇంతమంది పెట్టుకున్నారు. వారికి సంబంధించి 50,000 ఉన్న వారికి మొదటగా, 1,00,000 రూపాయలు ఉన్న వారికి సెకండ్ విడతగా ఇది కూడా నిరంతర ప్రక్రియ కొనసాగించే అవకాశం మీద చర్చించనున్నారు. ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అంటే గత ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు మొదటి తేదీన పడక చాలా ఇబ్బందులు ఎదుర్కొనేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తేదీన ఈ యొక్క ఉద్యోగులకు జీతాలు ఇచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేసింది. ఖచ్చితంగా వారికి ఉన్న డిఏలు, వారికి ఉన్న సాధకాలు, వారికి నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలో ఒక కమిటీ అయితే వేశారు. ఆ కమిటీ ఇచ్చిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి బట్టి విక్రమార్కకు అందించారు. ఉద్యోగులకు కూడా ఆ యొక్క డిఏలు ఏ విధంగా ఉన్నాయి, వారికి 5 డిఏలు పెండింగ్ లో ఉంటే 1 డిఏ అయినా ఇచ్చేందుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ఎందుకంటే ఆర్థిక లోటు బడ్జెట్ ఉన్నది కనుక ఖచ్చితంగా ఒకవేళ ఆర్థిక పరమైన అంశాల మీద చర్చించి వారికి ఏ విధంగా ఇస్తే న్యాయం జరుగుతుంది, వారికి కూడా ఖచ్చితంగా న్యాయం చేయాలి. రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నిర్ణయం తీసుకునే విధంగా ఎవరికి అన్యాయం జరగకుండా ప్రజల సంక్షేమం కోసమే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఉద్యోగులతో పాటు ప్రజలను, రైతులను అందరినీ ఆదుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మాత్రం ఈ యొక్క అంశాలపైన ఖచ్చితంగా దీనికి సంబంధించి కేబినెట్ సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సల్మాన్. తెలంగాణలో సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 7గురిని బదిలీ చేస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. పోలీస్ అకాడమీ డైరెక్టర్గా అభిలాష బిస్త్, మహిళా భద్రతా విభాగం సిఐడి అదనపు డీజీగా చారు సిన్హా, ఎఫ్ఎస్ఎల్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్గా కొనసాగనున్న శిఖా గోయల్, చార్మినార్ రేంజ్ డీఐజీగా తఫ్సిల్ ఇక్బాల్, మెదక్ ఎస్పీగా డివి శ్రీనివాసరావు, ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీగా పాటిల్ కాంతిలాల్, సుభాష్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా చైతన్య కుమార్ బదిలీ అయ్యారు. కూకట్పల్లి డ్రగ్స్ కేసులో 2 ఏపీ పోలీస్ కానిస్టేబుల్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతిలో టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ గుణశేఖర్ తో పాటు హెడ్ కానిస్టేబుల్ రామచంద్రను అదుపులోకి తీసుకున్నారు. కానిస్టేబుల్ గుణశేఖర్ కు ఎఫిడ్రిన్ డ్రగ్ ను ఎవరు సప్లై చేస్తున్నారనే దానిపై విచారణ చేపట్టారు. ఇప్పటికే రిమాండ్ లో ఉన్న 5 నిందితుల విచారణ కొనసాగుతుంది. ఎఫిడ్రిన్ లో కోకైన్ కలిపి డ్రగ్స్ విక్రయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇవాళ ఏపీలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మొక్కలు నాటే లక్ష్యంతో సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. అమరావతిలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో పర్యావరణ దెబ్బతినడమే ఒకటి. అధిక ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలు, వడగాలులు వంటి అనేక వాతావరణ మార్పులు మనిషి మనుగడకు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా మొక్కల పెంపకమే మేలు చేస్తుందన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం వన మహోత్సవాన్ని మరోసారి భారీగా చేపట్టింది. ఈ రోజు నుంచి ఆగస్టు చివరి వరకు ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించనున్నారు. అటవీ ప్రాంతాలు, గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఖాళీ ప్రదేశాలు, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. పచ్చదనం పెంపుతో పాటు ప్రజలకు శుద్ధమైన వాతావరణం అందించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇవాల్టి నుంచి కమిషన్ విచారణ చేయనుంది. రేపు హరీష్ రావు ఈ నెల 9న ఈటలను కమిషన్ విచారించనుంది. ఈ నెల 11న మాజీ సీఎం కేసీఆర్ ను కాళేశ్వరం కమిషన్ విచారించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇవాల్టి నుంచి కమిషన్ విచారణ చేయనుంది. రేపు హరీష్ రావు ఈ నెల 9న ఈటలను కమిషన్ విచారించనుంది. ఈ నెల 11న మాజీ సీఎం కేసీఆర్ ను కాళేశ్వరం కమిషన్ విచారించనుంది. ప్రపంచంలోకెల్లా ధనికుడైన ఎలాన్ మస్క్ తండ్రి ఎరల్ మస్క్ అయోధ్య రామాలయాన్ని సందర్శించారు. రామాయణ దర్శనం తనకు అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందని, తాను ఎప్పటి వరకు చేసిన మంచి పనుల్లో ఈ ఆలయ సందర్శన ఒకటన్నారు. అనంతరం హనుమాన్ గుడి ఆలయంలోనూ ప్రార్థనలు చేశారు. ఆలయ నిర్మాణం పూర్తయ్యే వరకు ఆగలేకపోయానని అన్నారు. ఈ ఆలయం ప్రపంచ వింతల్లో ఒకటిగా మారబోతుందని ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. Inspired so many people in this country. Sir, what do you think about Sanatan Dharma? From past 3 days you are in India. What you have, anything you have listened or anything you have learned from Hinduism or India? India is a wonderful place. It's a really wonderful place, and as many people as possible should come to India. So what you have learned about the Indian and Hinduism culture? Sorry? What you have learned about the Indian culture? Well, we have a lot of Indians in my country that I come from, so I know the Indian culture, and coming here just reinforced it. Very good culture, very kind people, full of love, decency, probably the nicest people you could ever meet. Sir, what are your business plans in India? Well, we have a few small plans which are slowly being looked at. Yes. Sir, what do you think about India-America relations in future? I think they'll be very good. Very good. Two good leaders. Would you like to comment something on Elon Musk or President Trump? What's going on in America? I think everything so far is well. And like anything, you know, it takes a bit of time for people to understand. And I'm sure that I have no problems with what I've seen. I think Elon Musk is little furious about the taxation policy also. Is it so? Well, you know, people are trying to improve things everywhere, so let's give them a try.
ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.